హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ నెల 3వ తారీఖు 2026 సంవత్సరం, అనగా శుక్రవారం. యాక్చువల్గా ఇవాళ గుడ్ ఫ్రైడే. అందరికీ క్రిస్టియన్ వాళ్ళకి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. మరి ఇవాళ వీడియో ఏంటంటే, ఇవాళ కూడా మార్కెట్ యార్డు యాక్చువల్గా సెలవే, కానీ కొన్ని చోట్ల అయితే వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. కానీ సెలవుల్లో జరిగే వ్యాపార లావాదేవీలు పెద్ద లెక్కలో రావు ఏదైనా కానీ అయితే. ఎందుకంటే కొనేవాళ్ళు ₹1 తక్కువలో కొందాము, నిన్నటి మీద ఇవాళ ₹1 ₹2 తక్కువలో దొరుకుతుందేమని చెప్పి తిరుగుతారు. ఇంకోటి ఏంటంటే బండికి తగ్గిన వాళ్ళే తిరుగుతారు. మరి అమ్మేవాళ్ళు నిన్నటి మీద ఇవాళ రూపాయి ఎక్కువ అమ్ముదామని చూస్తే మాత్రం అవ్వదు. ఏదో రేటుకి అమ్మేద్దాం అనుకునే వాళ్ళే అమ్ముతారు. అదేంటి నెమ్ములు, పాలాలు, మీడియం బెస్ట్లు క్వాలిటీలు ఉన్నోళ్ళు అమ్ముతారు. డైలాక్స్ క్వాలిటీలు ఉన్నోళ్ళు ఎవరు కూడా క్వాలిటీ మంచిదైతే ఆ సరుకు అమ్మడానికి రారు. కొంతమంది వస్తారు, ఏదో అమ్మదాంలే, రైతు తింటున్నాడు అన్ని వాళ్ళు వస్తారు ఏదైనా. అయితే కొన్నిసార్లు జరుగుతూ ఉంది. ఏదేమైనా వీడియోలో మరి మీకు చెప్పేది ఏంటంటే, మార్చి ఎండింగ్ అయిపోయింది, మార్చి పూర్తి అయిపోయింది, ఏప్రిల్ వచ్చింది. మరి ఏప్రిల్లో మరి ఇంకా చాలామంది ప్రతి ఒక్కరు ఆ క్వాలిటీ పెరిగిద్దా, ఈ క్వాలిటీ పెరిగిద్దా, ఆ రకం పెరిగిద్దా, ఈ రకం పెరిగిద్దా అని కామెంట్లు పెడతా ఉన్నారు. ఏది పెరిగేది తగ్గేది ఎవరమో చెప్పేది లేదన్నా. ఎప్పుడు ఎలా ఉంటుంది, ఎవరి మీద ముందు చెప్తే ఏది అయ్యేది కాదు. కాకపోతే ఏప్రిల్లో వచ్చింది, అయినా రోజుకి లక్ష ఈ 3 రోజులు యాడ్, 2 రోజులు 1,20,000, 1,30,000 దాకా వచ్చింది. లాస్ట్ రోజు శుక్రవారం నాడు 76,000 వచ్చింది ఏదైనా కానీ. మరి నిన్న గురువారము ఇవాళ యాడున్నా 60,000-70,000 వచ్చేదని అంటున్నారు అందరూ. ఏదైనా సోమవారం, మంగళవారం, బుధవారం మంచిగా వస్తుంది సరుకు. రేపు వారంలో ఏ రోజు సెలవు లేదు, యాడ్ కంటిన్యూస్గా ఉండిద్ది. ఆ వారంలో లెక్కలు తేలిపోతాయి, పెరిగేది తగ్గేది ఏదేమైనా కానీ. పెరిగేది తగ్గేది యాక్చువల్గా సరుకు తక్కువ ఉంటే రేట్ వస్తుందండి. ఇప్పుడు అందరూ తేజాకే రేట్ వస్తుందని అందరూ చాలామంది ఎదురు చూస్తున్నారు. ఏ షాపుకి వెళ్ళినా వేరే క్వాలిటీలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ తేజ మాత్రం 5-6 లాట్లు 10 లాట్ల దాకా ఉంటున్నాయి. తేజాలే ఎక్కువ ఉంటున్నాయి. ఏ షాపులో తేజాలే. మిగతా క్వాలిటీలు అనుకో, షాపుకి ఒక షాపులు ఉంటే ఒక షాపులో ఆ క్వాలిటీ లేదు. తేజ మాత్రం ప్రతి ఒక్క షాపులో ఉంటుంది. అయినా కానీ డ్రై క్వాలిటీ కొద్ది సైజు ఉంటే 18, 18.5, 19,000 డిమాండ్ మార్కెట్ జరుగుతూ ఉంది. కొంచెం చల్లదనాలు, నెమ్ములు సైజులు తక్కువ ఉంటే 16.5 నుంచి 17, 17.5, 18,000 లోపు కూడా వేస్తున్నారు. ఏసీ రకాలు కూడా ఇంకా అమ్ముతా ఉన్నారు. అవి కూడా 17, 18,000. అది కాదు, సూపర్ డైలాక్స్ ఉంటే ఒక ₹2 పెచ్చిలో జరుగుతూ ఉంది. ఈ కర్నూలు ఈడి క్వాలిటీలు తగ్గిపోయినాయి. మంచి క్వాలిటీ అయితే రావడం లేదు, మంచి క్వాలిటీ. అంతెందుకు ఈ వారంలో ఏసీ మిర్చి కూడా, ఏసీ తేజ, ఏసీ కాయ అంటే ఫిబ్రవరిలో ఆయన ఏసీలో పెట్టుకున్నాడు. 18,000 దిగింది ఒకసారి. జనవరి లాస్ట్లో 20,000 బోన్ కాయలు, మళ్ళీ ఫిబ్రవరిలో 18,000 దిగింది మార్కెట్. 18, 18.5 ఉన్నప్పుడు ఆయన ఏసీలో పెట్టుకున్నారు. అదే కాయ ఇవాళ 20,000 పైనే అని చెప్పుకుంటున్నారు. మనమైతే 20,000 దాకా అయితే వేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు కాయ క్వాలిటీ బాగుంది. ఫిబ్రవరి లాస్ట్ మార్చి 15 వరకు మంచి కాయలు వచ్చినాయి. మార్చి 15 నుంచి క్వాలిటీలు తగ్గిపోయినాయి. అందుకనే క్వాలిటీలు తగ్గిపోయినా కానీ రేటు 90, 92, 93 తేజ జరుగుతుంది. ఈ డీడీల్లో క్వాలిటీ లేదు. అవైతే 17 నుంచి 18, 20,000 లోపే జరుగుతున్నాయి. ఈ 273 అండ్ కుబేరా ఇవి కూడా క్వాలిటీలు తగ్గినాయి. ₹26,000 వేసిన కాయ కూడా 20, 22,000 వేస్తున్నారు. ఈ వీడియోలో మీకు కొన్ని రకాల గురించి చెప్పకపోయినా మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే డైలీ మార్కెటింగే. కాకపోతే రేపు ఎలా ఉంటుంది అనేది ఎవరమో చెప్పలేము ఏదైనా కానీ. నెక్స్ట్ అలాగే సూపర్ 10 అండి. సూపర్ 10 బాగా వస్తున్నాయి. ఎక్కడ చూసినా సూపర్ 10 బాగా కనబడుతుంది డిమాండ్గా. క్వాలిటీలు ఎక్కువ. అది కూడా 17 నుంచి 18.5, 19, 20,000 డిమాండ్ మార్కెట్. సూపర్ 10 T34 జరుగుతూ ఉన్నాయి. కొద్ది సైజులు డ్రై ఉంటే 20 నుంచి 21,000, 21,500, 22,000 ఎక్కువ మార్కెటింగ్. బెస్ట్ రకాలన్నీ ఉన్నాయి. డైలాక్స్లు వచ్చేసరికి 22.5 నుంచి 23, 23.5 కూడా వేస్తున్నారండి. అంటే 23,500 అంటే ₹235 కేజీ దాకా వేస్తున్నారు. సూపర్ 10 T34. మరి డ్రై క్వాలిటీ అన్న కొద్ది సైజు బాగుంది, సూపర్ డైలాక్స్ ఉంటే 240 ఏడో ఒక చోట. అది కూడా ఆ క్వాలిటీలు రావడం వాళ్ళు అంటున్నారు, ఈ క్వాలిటీ లేదని అంటున్నారు. క్వాలిటీ ఉంటే ఎంతైనా ఇస్తాము, సైజు ఉండాలని అంటున్నారు. ఏంటంటే చేస్తాం, క్వాలిటీ లేని ఇంక చెప్పండి ఏదైనా. కొన్ని ఏరియాల్లో, మా ఏరియాలో అయిపోయినాయి అన్న, పంటలు ఇంక లేవు, కోసేశారు, కళ్ళాల్లో ఉన్నాయి, కళ్ళాల్లో ఉంటే అయిపోయింది అంటున్నారు. కొందరు అంటున్నారు కళ్ళల్లో ఉన్న కాయ కూడా ఎత్తేసి ఉంచారు, నెట్లేసి ఉంచారు, అవి ఉత్తే అయిపోతే ఇంక లేదని కొందరు అంటున్నారు ఇంకా మా ఏరియాలో కొయ్యలేదన్న, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసామంటున్నారు. ఏది గ్యారంటీ చెప్పలేము. వాళ్ళందరూ మాటలు బట్టి కొంతమంది ఏమంటున్నారంటే ఏప్రిల్ లాస్ట్ కాదు, మార్చి 10, ఏప్రిల్ తర్వాత మే నెల 10, 15 దాకా యాడ్ ఉండదు. అప్పుడు దాకా సరుకు వస్తూ ఉండిద్ది, రాకనే ఉండదు. ఏదైనా 60-70,000 వస్తుంది డైలీగా అని అంటున్నారు. 60-70,000 వస్తే మరి ఇంక ఇదే రేటు ఉంటుంది. ఒక 1,000-1,500 పెంచొచ్చేమో, మరీ ఎక్కువగా పెంచి అలాగొస్తే అని అంటున్నారు చాలామంది. అయితే మాత్రం ఒక పక్క మార్కెట్ గుంటూరు ఏసీల్లో, గుంటూరు లోకల్గా ఓన్లీ గుంటూరు టౌన్లో ఉన్న ఏసీలు 30 లక్షల సరుకు ఎక్కింది. కొత్తవి కానీ, ఏసీ కాయలు కానీ, పాతవి కానీ ఏవైనా ఏసీల్లో పెట్టారు. ఆల్రెడీ 2-3 ఏసీల్లోనైతే సూపర్ డైలక్స్ క్వాలిటీ ఉన్న తేజాలు 20,000 మీద బండి
అమ్మడం జరుగుతుందని కూడా ఎత్తుకోవడం జరుగుతుందని చెప్తున్నారు కొందరైతే. ఎందుకంటే తేజ అన్నీ చెప్తున్నాం. తేజాలు ఎక్కువనండి. తేజ రైతులు ఎక్కువ మంది ఉన్నారు. ఏదైనా గాని. ఇంకా 2043 ఒకటి కొద్దిగా టాప్ రేట్‌లో ఉంది. 28, 30,000 జరుగుతుంది. ఇంకా క్వాలిటీ ఉంటే 32,000. అదేందండి మొన్నటిదాకా 34, 35,000 అమ్మారు కదంటే ఆ క్వాలిటీ ఇప్పుడు రావడం లేదు తమ్ముడు. ఈ 31,000, 32,000 అమ్మడమే మాకు చాలా కష్టమైతుంది. ఎంతో బతిమిలాడి ఇచ్చేస్తే 102 లాట్లు ఆ రేట్ ఏయడం లేదని చెప్తున్నారు. 2043 వచ్చేసరికి. క్వాలిటీ తగ్గింది దాంట్లో గూడాను. మంచి క్వాలిటీ ఉంటే ఆ రేట్లు అయితే ఏస్తున్నారు. కడ్డీ అండ్ డబ్బీ బ్యాడ్‌కి నిన్న వీడియో పెట్టాను కదా! 52,000 ఏసారు. తర్వాత మళ్ళీ పెరిగి 53,000 కాటా ఏసామని చెప్పారు. గుంటూరు మార్కెట్‌లో ఆ క్వాలిటీ వచ్చేసరికైతే. యెల్లో మిర్చీలు కూడా క్వాలిటీ తగ్గిపోయింది బాగా. 24, 25,000 జరిగిన కాయ ఇప్పుడు 20, 18,000, 20,000, 22,000 ఇంకా బాగుంటే 22,500 అది కూడా మంచి క్వాలిటీ కాదు. రెండో రకం క్వాలిటీ అని చెప్తున్నారు వాళ్ళు వచ్చేసరికైతే మాత్రం. టమాటా అండ్ సపోటా మిర్చి 36, 37,000 కూడా చూసాం. ఇప్పుడు 30, 32, 33,000లో చూస్తున్నాం. ఒకటే అర షాపుల్లో 34, 35,000 కూడా ఒక్కొక్క లాటు చిన్న చిన్న లాట్లుంటే ఆ రేట్‌లో కొంటున్నారు టమాటా అండ్ సపోటా అయితే. ఎక్కువ ఇళ్లల్లో తినే కాయ 341 అండ్ నంబర్ 5. ఈ 341 నంబర్ 5 మొన్నటిదాకా 25,000 పలికింది ఏట తీయంగానే. అలా 22,000 ఇప్పుడు 20,000కి దిగిపోయింది. 20,000కి కూడా మెయిన్ ఏందంటే అందరూ అంటున్నారు క్రాసింగ్ ఇస్తున్నాం నాన్న మంచి క్వాలిటీ రావట్లేదని 341 18, 18.5, 19, 20,000లోనే డిమాండ్ మార్కెట్ జరుగుతుందండి. ఎక్కువ క్రాసింగ్ రకం అయిపోయింది. 341 ఒరిజినల్ 341 ఉంటే 21,000 ఏస్తున్నారు. అంత పైనంటే ఒక చిన్న చిన్న లాట్‌లో ఒక రూ. 5 అటు ఇటుగా జరుగుతా ఉంది. చిన్న చిన్న లాట్లుంటే ఎక్కువ 341 అందరూ అనుకున్నారు 341 రేట్ తగ్గించారు అనుకుంటున్నారు గానీ 341లో క్వాలిటీ తగ్గిందన్న. అది గమనించండి. క్వాలిటీ తగ్గింది కాబట్టి రేట్ తగ్గింది వేరేలా కాదు. నంబర్ 5 కూడా 20, 21,000 దాకా చూస్తాం క్వాలిటీ ఉంది. లేదంటే అది 18, 19 ఈ రేట్‌లో జరుగుతుంది. భద్రాచలం 341 వచ్చేసరికైతే ఇంకా 19,000 ఏయడం కడిగి కష్టంగా ఉంది. 17-18, 18.5 ఎక్కువ డిమాండ్‌గా జరుగుతుంది. సూపర్ డైలాక్స్ ఉంటే 19,000 ఏస్తున్నారు అది కూడాను. ఎక్కువ వాటర్ స్ప్రే చేస్తే ఇక్కడికొచ్చేసరికి మార్కెట్‌లో క్వాలిటీ తగ్గిపోద్ది. వీడియో పెట్టాను చూడండి. వాటర్ స్ప్రే చేస్తే ఈగలు వాలి మార్కెట్‌లో ఉన్న కాయలు ఇదిపోయిద్దనమాట ఏదైనా గాని వచ్చేసరికైతే. నెక్స్ట్ అలాగే ఎక్కువైతే మాత్రం మన ఈ 26 సార్కు ఈ 2 రకాలు తేజ పరిగెడితే ఇది పరిగెడతాయి. ఇవి ఆల్రెడీ 17, 17.5, 18,000 ఈ 2 రకాలు జరుగుతా ఉన్నాయి 26. నెక్స్ట్ అలాగే ఆర్మూర్. ఆర్మూర్ వచ్చేసరికి కూడా మార్కెట్‌లో టాప్ గన్ను అండ్ ఆర్మూర్‌లోని వచ్చేసరికైతే ఎక్కువైతే ఈ గణేష్ ఆర్మూర్. గణేష్ ఆర్మూర్ టాప్ గన్ ఒకలాగే ఉన్నదంటున్నారు చాలామంది. 18, 18.5, 18,800, 19,000 కూడా వేస్తున్నారండి. టాప్ గన్ గాని, ఆర్మూర్, గణేష్ ఆర్మూర్ గాని ఫుల్ డ్రై క్వాలిటీ ఏసీలో పెట్టుకోవచ్చు అనేటట్టుంటే ఒరిజినల్ ఆర్మూర్ అయితే 17, 17.5, 18,000లో జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఇవి సైజు తక్కువ వస్తాయి. గణేష్ ఆర్మూర్ అండ్ టాప్ గన్ అయితే కొద్దిగా సైజు పొడుగు వస్తది. అవైతే నెక్స్ట్ గుంటూరు 100 మిర్చి క్వాలిటీలు పెద్దగా మనకు కనబడిన దగ్గరైతే 18, 20, 23,000లోనే కనబడుతున్నాయండి. అంత పెద్ద క్వాలిటీ అయితే కాదు. క్వాలిటీ ఉంటది. ఇంకా రేట్ పెంచే జరగొచ్చు అయితే మాత్రం. ఈ క్లాసిక్‌లో కూడా క్వాలిటీ తగ్గింది. క్లాసిక్‌లో వచ్చేసరికి 17, 17.5 నుంచి 18, 18.5 ఏస్తున్నారు. ఇంకా డీలక్స్ ఉంటే 19, 19,200, 300 కూడా జరుగుతా ఉంది మార్కెట్‌లోనైతే. కొంచెం క్వాలిటీ అండ్ కలర్ కావాలి. కలర్ మంచిది వస్తున్నా క్వాలిటీ ఉండాలి. ఏదైనా గాని వచ్చేసరికి అది మార్కెట్‌లోనే వచ్చేప్పుడు నెక్స్ట్ అలాగే బుల్లెట్లు కూడా 16.5, 17 నెమ్ములు పాలాలు డ్రై ఉంటే 17.5, 18, 18.5 డేలా బెస్ట్ ఉంటే 19,000 డీలక్స్ 19.5, 20,000 ఏదైనా 20,000 లోపే వేస్తున్నారు. బంగారం కూడా బాగానే ఉంది. అదే బాగానే ఉందంటే ఇంకేంటి 21,000 సూపర్ డీలక్స్ ఉంటాయి. లేదంటే అది 17,000 నుంచి 19,000 డిమాండ్ మార్కెట్ అయితే బంగారం కూడా జరుగుతుంది. ఓ పక్క నుండి వచ్చేసరికి అయితే ఎక్కువ ఈ 355 బ్యాడ్గా మాత్రం 20, 21,000, 21,500, 22,000 డిమాండ్ మార్కెట్. ఇంకా కొద్దిగా డ్రై అండ్ బాగుంది సూపర్ డీలక్స్ అన్న అంటే 22.5, 23 వేస్తున్నారు. సింజాండ్ బ్యాడ్గా 22,000, 21,000, 22,000 దాకా క్వాలిటీ ఉంటే డ్రై ఉంటే వేస్తున్నారు. లేదంటే అది 20,000, 21,000 జరుగుతూ ఉంది. అంతే 210, 215 ఎక్కువ జరుగుతుంది. సూపర్ డీలక్స్ ఉంటే 220. నెమ్ములు పాలాలు కొద్దిగా క్వాలిటీ తక్కువ ఇవన్నీ వచ్చరికి అయితే మాత్రం మార్కెట్లో 16.5 నుంచి 17, 17.5, 18,000లో కూడా జరుగుతూ ఉన్నాయి ఎక్కువ. కొద్దిగా దిగుబడి తక్కువ వచ్చింది. అయినా తాలుకి డిమాండ్ అయితే మామూలుగా ఉంది. హడావిడి లేదు. కొనేవారు. తేజాలు అయితే 10,000 నుంచి 12, 12.5 ఎక్కువ జరుగుతూ ఉంది. ఈ పా కలగలుపులుంటే 13 నుంచి 13.5, 14,000 వేస్తున్నారండి. ఇంకా ఎర్రగాయలు ఎక్కువ, తెల్లగాయలు తక్కువ 60, 40% ఉంటే 15,000 కూడా వేస్తున్నారు. ఏదైనా గాని. సీడ్ రకాలు 10,000 నుంచి 12, 12.5 డిమాండు. కలగలుపుంటే 15,000 దాకా కూడా మార్కెట్‌లో డ్రై ఉంటే మాత్రం పౌడరోళ్ళు ఇవన్నీ కొంటున్నారు. బ్యాడ్గీలు అనేసరికి 2043 వస్తాయి. అండ్ సింజాండ్ బ్యాడ్‌గా 3 అన్ని రకాలు వస్తాయి. నెమ్ములు పాలాలుంటే 10,000, 11, 12,000 డ్రై ఉంటే 13,000 నుంచి 15,000 క్వాలిటీని బట్టి జరుగుతూ ఉన్నాయి. ఈ 34 అండ్ సూపర్ 10 10,000 నుంచి 12,000 డీలక్స్ తాలుంటే 12.5, 13,000 కూడా వేస్తున్నారు. 341 నంబర్ 5 ఆ 2 రకాల గురించి ఇబ్బంది లేదు. పౌడరోళ్ళు ఏ రేట్ అయినా కొంటారు. డ్రై ఉంటే మాత్రం
13, 14, 15 వేలు వేస్తున్నారు. నెమ్ములు పాలాలు 10,000, 12,000 వేస్తున్నారు. ఈ వీడియోలో చెప్పాలంటే చాలా రకాలు మీకు మిస్సింగ్ అవ్వచ్చు. కానీ ఏదేమైనా ఒక తేజ పెరిగితే అన్నిటికీ పెరుగుతాయి. అందరూ పెరిగితే రేపు వారంలో చూద్దాం, తెలుసుకుందాం. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.